ఒకప్పుడు ఇండియాలో ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ని కానీ యూత్ని కానీ మీ డ్రీమ్ బైక్ ఏది అని అడిగితే చాలా మంది చెప్పే పేరు కేటీఎం. ఎందుకంటే ఈ కంపెనీ ఇంటర్నేషనల్ గా ఎంతో ఫేమస్ అయిన స్పోర్ట్స్ బైక్స్ ని తక్కువ ధరకే ఇండియన్ మార్కెట్ లోకి లాంచ్ చేసి ఇక్కడ యూత్ ని ఎంతగానో అట్రాక్ట్ చేసేది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే కేటీఎం ఇండియన్ కంపెనీ కాదు, ఇది ఆస్ట్రియా దేశానికి చెందిన ఒక మోటార్ సైకిల్ బ్రాండ్. 2007లో బజాజ్ కంపెనీ ఈ కేటీఎం లో 14% వాటాని కొనుక్కుని ఈ బ్రాండ్ ని ఇండియాకి తీసుకొచ్చింది. అప్పటి నుండే ఈ కేటీఎం బైక్స్ ఇండియాలో చాలా ఫేమస్ అయ్యాయి. కానీ ప్రెజెంట్ ఈ కంపెనీ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కేటీఎం బైక్స్ కి డిమాండ్ తగ్గిపోయి ఆస్ట్రియాలో ఉన్న ఈ కంపెనీ 1.8 బిలియన్ యూరోస్ అంటే దాదాపు 20,000 కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది. అయితే రీసెంట్ గా బజాజ్ కంపెనీ భారీ అప్పుల్లో మునిగిపోయిన ఈ కేటీఎం ని కేవలం 7,700 కోట్ల రూపాయలు పెట్టి కొనేసింది. Bajaj Auto is infusing 7,200 crore rupees in reviving the KTM brand. This is one of the biggest investments that Bajaj Auto has made. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నష్టాల్లో ఉన్న కేటీఎం ని బజాజ్ గ్రూప్ అసలు ఎందుకు టేక్ ఓవర్ చేసింది? ప్రెజెంట్ ఇండియాలో కూడా కేటీఎం బైక్స్ కి పెద్దగా సేల్స్ లేవు. ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ గా డిమాండ్ తగ్గిపోయిన ఒక కంపెనీని రాజు బజాజ్ అసలు ఎందుకు కొన్నారు? ఆయన తీసుకున్న ఈ నిర్ణయం వెనక ఉన్న స్ట్రాటజీ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. కేటీఎం కంపెనీ నష్టాల్లోకి ఎందుకు వెళ్ళిందో తెలియాలంటే ముందు ఈ కంపెనీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మనకి తెలియాలి. 1934లో హ్యాన్స్ ట్రుకెన్పోల్స్ అనే వ్యక్తి ఆస్ట్రియా దేశంలో కార్స్ అండ్ బైక్స్ ని రిపేర్ చేసే ఒక మెకానిక్ షాప్ ని స్టార్ట్ చేశారు. కొన్ని రోజులకి రిపేర్ వర్క్స్ తో పాటు జర్మనీకి చెందిన DKW మోటార్ సైకిల్స్ అండ్ ఓపెల్ కార్స్ యొక్క డీలర్షిప్ ని తీసుకుని వాటిని ఆస్ట్రియా దేశంలో అమ్ముతూ బిజినెస్ చేసేవారు. సింపుల్ గా చెప్పాలంటే ఈ వ్యక్తి ఒకవైపు రిపేర్ షాప్ ని రన్ చేస్తూ ఇంకొక వైపు కార్ అండ్ బైక్ డీలర్షిప్ బిజినెస్ చేసేవారు. అయితే 1939లో రెండో ప్రపంచ యుద్ధం మొదలైన తర్వాత కార్స్ అండ్ బైక్స్ యొక్క సేల్స్ పడిపోయి యుద్ధంలో డ్యామేజ్ అయిన వెహికల్స్ యొక్క రిపేర్స్ కి డిమాండ్ బాగా పెరిగిపోయింది. సో ఈ టైంలో హ్యాన్స్ కూడా తన మెకానిక్ షాప్ మీదే ఎక్కువగా ఫోకస్ చేశారు. కానీ యుద్ధం ముగిసిన తర్వాత ఈ రిపేర్ వర్క్ కి కూడా మళ్ళీ డిమాండ్ తగ్గిపోయింది. సో ఇంకా చేసేదేం లేక హ్యాన్స్ ట్రుకెన్పోల్స్ తనే సొంతంగా ఒక మోటార్ సైకిల్ బ్రాండ్ ని స్టార్ట్ చేయాలనుకున్నారు. ఇందులో భాగంగానే అప్పటి వరకు తను సంపాదించుకున్న నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ని యూజ్ చేసి 1951లో R100 అనే పేరుతో ఆయన ఒక మోటార్ సైకిల్ ని తయారు చేశారు. కొన్ని రోజుల తర్వాత ఈ బిజినెస్ లోకి ఎర్నెస్ట్ క్రాన్రిఫ్ట్ అనే వ్యక్తి జాయిన్ అయ్యి ఈ కంపెనీకి క్రాఫ్ట్ వర్జుక్ ట్రుకెన్పోల్స్ మోటింగ్ ఫెన్ అనే పేరు పెట్టారు. దీన్నే షార్ట్ కట్ లో కేటీఎం అంటారు. 1954లో కేటీఎం కంపెనీ R125 టూరిస్ట్ అనే పేరుతో ఒక రేసింగ్ బైక్ ని లాంచ్ చేసింది. ఈ బైక్ అదే సంవత్సరంలో జరిగిన ఆస్ట్రియన్ 125cc నేషనల్ ఛాంపియన్షిప్ టైటిల్ విన్ అయింది. తర్వాత కేటీఎం కంపెనీ రేసింగ్ బైక్స్ తో పాటు స్కూటర్స్, మొపెడ్స్ అండ్ రెగ్యులర్ బైక్స్ ని కూడా తయారు చేస్తూ వాళ్ళ బిజినెస్ ని డిఫరెంట్ సెగ్మెంట్స్ కి ఎక్స్పాండ్ చేసింది. కేటీఎం కంపెనీ ఫాస్ట్ గా గ్రో అవుతున్న టైంలో ఈ కంపెనీ ఫౌండర్స్ ఇద్దరూ కూడా ఒకరి తర్వాత ఒకరు హెల్త్ ప్రాబ్లమ్స్ తో చనిపోయారు. దీంతో హ్యాన్స్ కొడుకైన ఎన్రిచ్ 1962లో ఈ కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకుని కేటీఎం బ్రాండ్ అండర్ లో మోటార్ సైకిల్స్ తో పాటు రేడియేటర్స్, బైస్కిల్స్ అండ్ టూల్స్ ని కూడా తయారు చేయడం స్టార్ట్ చేసి ఈ కంపెనీని ఇంటర్నేషనల్ గా ఎక్స్పాండ్ చేశారు. ఎంతలా అంటే 1980s టైంకి ఈ కంపెనీ యొక్క టోటల్ రెవెన్యూలో దాదాపు 76% రెవెన్యూ ఇంటర్నేషనల్ బిజినెస్ నుండే వచ్చేది. కానీ అదే టైంలో ఈ కంపెనీకి బ్యాడ్ ఫేస్ స్టార్ట్ అయింది. ఎలా అంటే కేటీఎం కంపెనీ బిజినెస్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఈ కంపెనీని రన్ చేస్తున్న ఎన్రిచ్ ట్రుకెన్పోల్స్ చనిపోయారు. ఆ తర్వాత కేటీఎం కంపెనీ తయారు చేస్తున్న స్కూటర్స్ అండ్ మొపెడ్స్ యొక్క సేల్స్ కూడా భారీగా పడిపోయి 1990s వచ్చేటప్పటికి ఈ కంపెనీ స్లోగా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. దీంతో ఈ కంపెనీకి అప్పులు ఇచ్చిన క్రెడిటర్స్ అండ్ బ్యాంకర్స్ ఈ కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకుని కేటీఎం బిజినెస్ ని 4 డిఫరెంట్ ఎంటిటీస్ గా డివైడ్ చేశారు. అవే కేటీఎం మోటార్ సైకిల్స్, కేటీఎం రేడియేటర్స్, కేటీఎం బైస్కిల్స్ అండ్ కేటీఎం టూలింగ్. అయితే ఈ 4 సెగ్మెంట్స్ లో మనకి కేటీఎం మోటార్ సైకిల్స్ గురించి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఈ మోటార్ సైకిల్ బిజినెస్ ప్రెజెంట్ ఇండియాలో కూడా ఉంది. 1992లో స్టీఫెన్ పైరర్ అనే వ్యక్తి నష్టాల్లో ఉన్న కేటీఎం కంపెనీ నుండి వాళ్ళ మోటార్ సైకిల్ బిజినెస్ ని కొనేసి దాన్ని ఒక ఆఫ్ రోడింగ్ బ్రాండ్ గా డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగానే రెడీ టు రేస్ అనే ట్యాగ్ లైన్ తో 1994లో కేటీఎం కంపెనీ డ్యూక్ సిరీస్ ని లాంచ్ చేసింది. తర్వాత 1996లో కేటీఎం మోటోక్రాస్ అనే పేరుతో ఆఫ్ రోడ్ రేసింగ్ చేయడానికి ఆరెంజ్ కలర్ బైక్స్ ని లాంచ్ చేశారు. ఈ ఆరెంజ్ కలర్ రేసింగ్ బైక్స్ కేటీఎం కంపెనీకి ఒక డిఫరెంట్ ఐడెంటిటీని తీసుకురావడం మాత్రమే కాకుండా డకర్ ర్యాలీ అనే ఒక ఆఫ్ రోడ్ రేసింగ్ ఈవెంట్ లో కేటీఎం బైక్స్ కంటిన్యూస్ గా 18 సంవత్సరాల పాటు రేసింగ్ ట్రోఫీని గెలుచుకున్నాయి. అంటే మీరే అర్థం చేసుకోండి స్టీఫెన్ పైరర్ కేటీఎం కంపెనీని ఎంత బాగా డెవలప్ చేశారు.
సో 1990s టైంకి నష్టాల్లో ఉన్న కేటీఎం కంపెనీ స్టీఫెన్ పైరర్ యొక్క రీస్ట్రక్చరింగ్ ప్లాన్ వల్ల మళ్ళీ 2007 వచ్చేటప్పటికి ఒక సక్సెస్ఫుల్ బ్రాండ్గా మారిపోయింది. అయితే ఇదే టైంలో ఇండియాలో ఉన్న బజాజ్ కంపెనీ ఒక పెద్ద ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంది. అదేంటంటే 2001లో బజాజ్ కంపెనీ పల్సర్ అనే ఒక బైక్ని లాంచ్ చేసి ఇండియన్ మార్కెట్లో ఒక మంచి సక్సెస్ కొట్టింది. కానీ పల్సర్ తర్వాత మళ్ళీ అలాంటి ఒక సక్సెస్ఫుల్ మోడల్ని బజాజ్ కంపెనీ లాంచ్ చేయలేకపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ పల్సర్ తర్వాత డిస్కవర్, అవెంజర్ అండ్ ప్లాటినా లాంటి మోడల్స్ ని లాంచ్ చేసినప్పటికీ అవేవి కూడా పల్సర్ సేల్స్ ని కానీ డిమాండ్ ని కానీ బీట్ చేయలేకపోయాయి. మరోవైపు హీరో హోండా కంపెనీ స్ప్లెండర్ అండ్ ప్యాషన్ లాంటి సక్సెస్ఫుల్ మోడల్స్ తో మార్కెట్ ని డామినేట్ చేస్తుంది. సో ఇది బజాజ్ కంపెనీని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే రాజీవ్ బజాజ్ ఇండియన్ మోటార్ సైకిల్ బిజినెస్ ని అనలైజ్ చేసి ఇక్కడ ఉన్న ఒక బిజినెస్ ఆపర్చునిటీని కనిపెట్టారు. అదేంటంటే 2007 టైంకి ఇండియాలో 2 వీలర్స్ తయారు చేస్తున్న చాలా కంపెనీస్ ఎక్కువగా మిడిల్ క్లాస్ కస్టమర్స్ నే టార్గెట్ చేసి బిజినెస్ చేస్తున్నాయి, లైక్ హీరో హోండా, బజాజ్, టీవీఎస్ ఎట్సెట్రా. కానీ స్పోర్ట్స్ అండ్ రేసింగ్ బైక్ సెగ్మెంట్ మీద ఇండియాలో పెద్దగా ఎవరూ ఫోకస్ చేయడం లేదు. సో ఇది గమనించిన రాజీవ్ బజాజ్ ఇండియాలో ఒక ఆస్పిరేషనల్ రేసింగ్ బైక్ ని లాంచ్ చేయాలనుకున్నారు. కానీ రేసింగ్ బైక్ తయారు చేయాలంటే దానికి చాలా టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి, అండ్ ఈ ప్రాసెస్ కి చాలా టైం కూడా పడుతుంది. అందుకే 2007లో రాజీవ్ బజాజ్ ఆస్ట్రియా దేశంలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఈ కేటీఎం కంపెనీలో 14.5% వాటాని కొని దాన్ని ఇండియాకి తీసుకొచ్చారు. బజాజ్ కంపెనీ కేటీఎంలో ఇన్వెస్ట్ చేయడం వెనక ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఉంది. అదేంటంటే కేటీఎం కంపెనీ దగ్గర ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండే రేసింగ్ బైక్స్ అండ్ స్పోర్ట్స్ బైక్స్ ని తయారు చేసే టెక్నాలజీ ఉంది. సో ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వాళ్ళ టెక్నాలజీ బజాజ్ కంపెనీకి వస్తుంది. అది ఇండియాలో వాళ్ళ మోటార్ సైకిల్స్ ని అప్గ్రేడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాదు బజాజ్ కంపెనీకి ఇండియాలో 2 వీలర్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్ చాలా ఉన్నాయి. సో కేటీఎం బైక్స్ ని ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడే లోకల్ గా తయారు చేస్తే అప్పుడు దాని ధర తగ్గి అది ఇండియన్ మార్కెట్ లో తక్కువ ధరకే లభిస్తుంది. దీనివల్ల బజాజ్ కంపెనీ రెగ్యులర్ గా వాడే యూటిలిటీ బైక్స్ తో పాటు ప్రీమియం బైక్స్ కి కూడా వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తుంది. ఈ ప్లాన్ తోనే రాజీవ్ బజాజ్ పూణేలో బజాజ్ కంపెనీకి ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో కేటీఎం బైక్స్ ని తయారు చేసి 2012లో కేటీఎం డ్యూక్ బైక్స్ ని 1.5 to 2 lakh ప్రైస్ రేంజ్ మధ్య ఇండియాలో లాంచ్ చేశారు. కేటీఎం బైక్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వల్ల బజాజ్ కంపెనీ వాటి ధరని తగ్గించడంలో చాలా కీ రోల్ ప్లే చేసింది. అప్పట్లో ఈ బైక్స్ ఇండియాలో ఉన్న యూత్ ని ఎంతగానో అట్రాక్ట్ చేయడంతో ఈ కంపెనీ సేల్స్ అమాంతం పెరిగిపోయాయి. ఎంతలా అంటే 2013లో 7,400 బైక్స్ అమ్మిన కేటీఎం కంపెనీ 2024 వచ్చేటప్పటికి ఒక సంవత్సరానికి సుమారు 65,000 యూనిట్ ని అమ్మే స్థాయికి ఎదిగిపోయింది. నిజంగా బజాజ్ కంపెనీకి ఇది ఒక పెద్ద సక్సెస్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక ప్రీమియం ఫారెన్ బ్రాండ్ ని ఇండియాలో లాంచ్ చేసి సక్సెస్ అవ్వడం అంటే అది అంత ఈజీ కాదు. సో ఇండియాలో కేటీఎం కంపెనీ యొక్క గ్రోత్ చూసిన రాజీవ్ బజాజ్ కేటీఎం కంపెనీలో తనకి ఉన్న 14.5% వాటాని 48% కి పెంచుకున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 2013 తర్వాత ఇండియన్ మార్కెట్లో ఇంత బాగా సక్సెస్ అయిన కేటీఎం కంపెనీ ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం భారీ ఫెయిల్యూర్ ని చూసింది. దీనికి ఒక మెయిన్ రీజన్ అగ్రెసివ్ ఎక్స్పాన్షన్. 1992లో నష్టాల్లో ఉన్న కేటీఎం కంపెనీని స్టీఫెన్ పైరర్ అనే ఒక బిజినెస్ మ్యాన్ టేక్ ఓవర్ చేసి దాన్ని మళ్ళీ ఒక సక్సెస్ఫుల్ బ్రాండ్ గా మార్చారు అని చెప్పుకున్నాం. అయితే ఈ స్టీఫెన్ పైరర్ కి ఆస్ట్రియా దేశంలో పైరర్ మొబిలిటీ అనే పేరుతో ఒక కంపెనీ ఉంది. ఇదే కేటీఎం యొక్క పేరెంట్ కంపెనీ. 1990s తర్వాత కేటీఎం సక్సెస్ అవ్వడంతో ఈ స్టీఫెన్ పైరర్ యూరోపియన్ కాంటినెంట్ లో ఉన్న చాలా కంపెనీస్ ని కొనేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 2013లో స్వీడన్ కి చెందిన హస్క్వెర్నా మోటార్ సైకిల్స్ అనే బ్రాండ్ ని కొనేసి తన బిజినెస్ ని ప్రీమియం హై పెర్ఫార్మెన్స్ మోటార్ సైకిల్స్ కి ఎక్స్పాండ్ చేశారు. నెక్స్ట్ 2019లో స్పెయిన్ కి చెందిన గ్యాస్ అనే మరొక ఆఫ్ రోడ్ మోటార్ సైకిల్ బ్రాండ్ ని కొనేశారు. 2020లో కరోనా వచ్చిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు హెల్త్ కాన్షియస్ గా మారి సైకిల్స్ ని ఎక్కువగా కొనడం స్టార్ట్ చేశారు. దీంతో అమెరికాకి చెందిన ఫెల్ట్ బైసికిల్స్ అనే బ్రాండ్ కి సేల్స్ బాగా పెరిగాయి. ఇది చూసిన స్టీఫెన్ పైరర్ 2021లో ఈ ఫెల్ట్ కంపెనీని కూడా కొనేశారు. అయితే అప్పటికే ఈ ఫెల్ట్ కంపెనీ చాలా అప్పుల్లో ఉంది. ఇప్పుడు ఆ అప్పులన్నీ కూడా పైరర్ కంపెనీ మీదే పడ్డాయి. నెక్స్ట్ 2022లో ఇటలీకి చెందిన ఎంవి అగస్టా మోటార్ సైకిల్స్ అనే మరొక కంపెనీని కొనేశారు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ కంపెనీలు అన్నింటినీ స్టీఫెన్ పైరర్ తన సొంత డబ్బుతో కొనలేదు. బ్యాంక్స్ అండ్ ఇన్వెస్టర్స్ నుండి భారీగా అప్పులు తెచ్చి ఈ కంపెనీస్ అన్ని ఫ్యూచర్లో బాగా పెరుగుతాయి అనే నమ్మకంతో 1 by 1 కొనుక్కుంటూ వచ్చేశారు. కానీ పోస్ట్ పాండమిక్ తర్వాత సిచ్యువేషన్ మారిపోయింది. అంటే 2023 నుండి 25 మధ్య యూరోప్లో రెసిషన్ వచ్చి అక్కడ ఉన్న ప్రజలకి ఆదాయం తగ్గిపోయింది. ఆదాయం తగ్గిపోయిన ప్రజలు ప్రీమియం ప్రొడక్ట్స్ ని కొనడం తగ్గించేశారు. దీంతో చాలా కంపెనీస్ యొక్క సేల్స్ పడిపోయాయి.
అందులో ఈ స్టీఫెన్ పైరర్కి చెందిన పైరర్ మొబిలిటీ అనే కంపెనీ కూడా ఉంది. ఇప్పటికే ఈ కంపెనీ అండర్లో చాలా మోటార్ సైకిల్ బ్రాండ్స్ ఉన్నాయి. ఈ బ్రాండ్స్ని కొనడానికి వీళ్ళు చాలా అప్పులు కూడా చేశారు. కానీ సడన్గా కేటీఎంతో సహా అన్ని బ్రాండ్స్ యొక్క ఆదాయం తగ్గిపోవడంతో అప్పులన్నీ ఒకేసారి పెరిగిపోయి 1.8 బిలియన్ యూరోస్కి చేరాయి. సో ఇంకా చేసేదేం లేక 2024లో పైరర్ మొబిలిటీ అనే కంపెనీ ఇన్సాల్వెన్సీని అనౌన్స్ చేసింది. అంటే తీసుకున్న అప్పులు తిరిగి తీర్చలేమని చెప్పి కోర్టులో అఫీషియల్గా అనౌన్స్ చేసింది. 2025లో ఆస్ట్రియన్ కోర్ట్ పైరర్ మొబిలిటీ కంపెనీకి బ్యాంక్స్కి మధ్య సెటిల్మెంట్ చేయడానికి ఒక రీస్ట్రక్చరింగ్ ప్లాన్ని అప్రూవ్ చేసింది. ఆ ప్లాన్ ప్రకారం ఈ కంపెనీకి ఉన్న మొత్తం అప్పుల్లో 30% అప్పుని ఇమ్మీడియట్గా పే చేస్తే మిగిలిన 70% అప్పు మాఫీ అయిపోతుంది. అంటే 1.8 బిలియన్ యూరోస్కి బదులుగా కేవలం 540 మిలియన్ యూరోస్ని ఇమీడియట్గా పే చేసి ఈ కంపెనీని సొంతం చేసుకోవచ్చు. సో ఇదే సరైన టైం అనుకున్న రాజీవ్ బజాజ్ వెంటనే పైరర్ మొబిలిటీలో 800 మిలియన్ యూరోస్ ఇన్వెస్ట్ చేసి ఆ కంపెనీలో 74.5% వాటాని కొనేశారు. సింపుల్గా చెప్పాలంటే కేటీఎంతో సహా దాని సిస్టర్ కంపెనీస్ అన్నింటినీ చాలా తక్కువ ధరకే రాజీవ్ బజాజ్ సొంతం చేసుకున్నారు. ఐ థింక్ ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చుంటుంది ఇండియన్స్ ఎంత తెలివిగా బిజినెస్ చేస్తారో. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నష్టాల్లో ఉన్న కంపెనీని టేక్ ఓవర్ చేయడం ఒక బ్యాడ్ ఐడియా అని చెప్పి రాజీవ్ బజాజ్ని చాలా మంది క్రిటిసైజ్ చేశారు. నిజానికి నష్టాల్లో ఉన్న ఫారెన్ కంపెనీస్ని కొనడం ఇండియన్స్కి కొత్తేం కాదు. ఒకప్పుడు రతన్ టాటా గారు కూడా సేమ్ ఇలాగే నష్టాల్లో ఉన్న జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ కంపెనీస్ని కొని వాటిని సక్సెస్ఫుల్గా మార్చడం మాత్రమే కాకుండా ఆ కంపెనీస్ దగ్గర ఉన్న టెక్నాలజీని ఇండియాలో ఉన్న టాటా కార్స్లో ఇంప్లిమెంట్ చేసి ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో టాటా కంపెనీ యొక్క మార్కెట్ షేర్ పెరిగేలా చేశారు. ఇప్పుడు బజాజ్ కంపెనీ కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతుంది. ఎలా అంటే పైరర్ మొబిలిటీ కంపెనీ యొక్క సేల్స్ పడిపోవడానికి కారణం గ్లోబల్ ఎకానమీ స్లో అవ్వడమే. వన్స్ ఈ అన్సర్టనిటీస్ అన్ని సెటిల్ అయిన తర్వాత కేటీఎంతో సహా అన్ని ప్రీమియం బైక్స్ కి మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది. సో డిమాండ్ పెరిగే టైంకి ఈ కంపెనీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి దాన్ని రెడీ చేస్తే అప్పుడు అది బజాజ్ కి చాలా ప్రాఫిటబుల్ వెంచర్ గా మారుతుంది. అంతేకాదు పైరర్ మొబిలిటీని కొనడం వల్ల ఒకవైపు బజాజ్ కంపెనీకి రేసింగ్ బైక్స్ అండ్ ఆఫ్ రోడింగ్ బైక్స్ ని తయారు చేసే టెక్నాలజీ వస్తుంది. మరోవైపు బజాజ్ మోటార్ సైకిల్స్ ని కూడా యూరోపియన్ మార్కెట్స్ కి ఎక్స్పాండ్ చేసే అవకాశం కూడా వస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పైరర్ మొబిలిటీ అండర్లో ఉన్న ఏ బ్రాండ్ మోటార్ సైకిల్ నైనా ఇప్పుడు బజాజ్ కంపెనీ ఇండియాలో తయారు చేస్తే ఇంటర్నేషనల్ మార్కెట్ కంటే 20 to 30% తక్కువ ధరకే అది ఇండియన్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రీమియం స్పోర్ట్స్ అండ్ రేసింగ్ బైక్స్ ఇండియన్ కస్టమర్స్ కి తక్కువ ధరకే అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల బజాజ్ కంపెనీ యొక్క బిజినెస్ ఇంటర్నేషనల్ గా ఎక్స్పాండ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇండియాలో కూడా వాళ్ళ మార్కెట్ షేర్ పెరిగే అవకాశం ఉంది. సో ఇది బజాజ్ కంపెనీ కేటీఎం ని కొనడం వెనక ఉన్న టోటల్ స్టోరీ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.